హాయ్ అండి అందరికీ. నేనైతే ఈరోజు వంకాయ రొయ్యల కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి. ఇంకోండి వంకాయలు అనేవి కట్ చేస్తున్నాను. ఈలోపు ఆనియన్స్ మగ్గుతున్నాయి. చూసాను కర్రీ ఎలా చేస్తున్నాను. ఆనియన్స్ మగ్గిపోయాయి కదండి, ఇందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇందులోనే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నానండి. నెక్స్ట్ ఇంకా వంకాయలు అనేవి యాడ్ చేసుకుంటున్నానండి. నేనైతే పెద్ద పెద్ద వంకాయలు పచ్చడికని తీసుకొచ్చాను. పచ్చడికి ఎక్కువైపోతుందని సగం కట్ చేసి కర్రీలో వేస్తున్నానండి. నాకు వంకాయ రొయ్యల కర్రీ అంటే చాలా ఇష్టం. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనిద్దామండి. చూద్దామండి, మగ్గిపోతాయి. 10 మినిట్స్ అయింది కదా, 5 మినిట్స్ అలా మగ్గిపోయిందండి. ఇందులోనే కొంచెం పసుపు యాడ్ చేసుకుంటున్నాను. అన్నీ మగ్గిపోయాక నెక్స్ట్ కొంచెం కారం యాడ్ చేస్తున్నానండి. ధనియాల పౌడర్ కూడా యాడ్ చేస్తున్నానండి, 2 టేబుల్ స్పూన్. నా వీడియోలు కొంచెం గజిబిజిగా వస్తున్నాయండి, ఏమనుకోకండి. నాకు వీడియోస్ తీయడం వీలు అవ్వట్లేదు, కొంచెం ఏమి అనుకోకండి. అటు ఇటు వస్తున్నాయి. కొంచెం 1 స్పూన్ గరం మసాలా. ఇందులోనే లైట్గా వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను. ఒకసారి చూద్దామండి కర్రీ ఎంతవరకు వచ్చిందో. ఆల్మోస్ట్ అయితే వచ్చింది, కొంచెం మిగిలితే సరిపోతుంది. కర్రీ అయితే అయిపోయింది. తీసుకొని బంద్ చేస్తే అంతే, వంకాయ రొయ్యల కర్రీ రెడీ.